మంచి చేయాలనుకునే వారికి ఎలాంటి అవరోధాలు ఉండవన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం నడుస్తుందని హామీ ఇచ్చారు. ఇస్కాన్, హరే కృష్ణ సంస్థలు చేస్తున్న సామాజిక సేవలను సీఎం ప్రశంసించారు. కొలనుకొండలో నిర్మిస్తున్న హరే కృష్ణ గోకుల క్షేత్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు చంద్రబాబు. గుంటూరు జిల్లా కొలనుకొండ వద్ద హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్యక్రమంలో విశ్రాంత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణతో కలిసి సీఎం పాల్గొన్నారు. హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. దేవాదాయ శాఖ ఈ క్షేత్రానికి భూమి కేటాయించింది. ప్రజలకు మంచి చేసే వారంతా ఆంధ్రప్రదేశ్లో నిర్భయంగా ముందుకు రావచ్చని చంద్రబాబు పిలుపునిచ్చారు. అక్షయపాత్ర స్ఫూర్తితో త్వరలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు చంద్రబాబు. హరే కృష్ణ గోకుల క్షేత్ర 150 కోట్ల రూపాయలకు ప్రాజెక్ట్ ఇది ఈ రోజు ప్రారంభించారు. మీరు ఇప్పటికే కాంట్రిబ్యూట్ చేశారు. ఈ ఒక్క ప్రాజెక్టే కాదు, ఎన్ని ప్రాజెక్టులు చేయడానికైనా మీరు సిద్ధంగా ఉన్నారని ఈ దేశంలో మీరందరూ నిరూపించారు. గడచిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పైన కక్షగట్టి మూసేసే పరిస్థితికి వచ్చారు. మళ్లీ తొందరలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి ఒక స్ఫూర్తి కూడా ఉంది. ఒక పక్క అక్షయ పాత్ర, ఒక పక్క నందమూరి తారక రామారావు గారు కూడా మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రారంభించారు. అన్నా క్యాంటీన్లకు పేదరికం లేని సమాజం ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సీఎం పిలుపుతో పారిశ్రామికవేత్తలు అన్నదానానికి 3 కోట్ల రూపాయల విరాళం అందించారు. పోర్ టు రిచ్ స్ఫూర్తితో 100 కుటుంబాలను సీఎం ఎప్పుడు కోరితే అప్పుడు దత్తత తీసుకుంటారని పారిశ్రామికవేత్త పెనుమస్స శ్రీనివాసరాజు ప్రకటించారు. విరాళం ఇచ్చిన పెనుమస్స శ్రీనివాసరాజు, సక్కు గ్రూప్, యలమంచిల కృష్ణమోహన్లను చంద్రబాబు అభినందించారు. ఈ రోజు ప్రతి ఒక్కరూ ప్రతి దాంట్లోనే ఆధ్యాత్మికతలో కానీ లేకపోతే సాంఘికంగా కానీ పాలు పంచుకోవాలన్న దానికి అన్న క్యాంటీన్ కి సంబంధించి ఈ రోజు నేను 1 కోటి రూపాయల విరాళంగా ఇస్తున్నానండి. అమరావతిలో నూతన ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం చుట్టడం శుభ సంకేతమన్నారు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. సమాజంలో ఆధ్యాత్మికతతో పాటు సంస్కృతి, ఆచార వ్యవహారాలను కాపాడటం ఎంతో ముఖ్యమన్నారు. మీకు తెలుసు, ఈ రోజుల్లో దేవాలయాల్లో కూడా రాజకీయాలు ప్రవేశించి దేవాలయాలను కూడా నిర్మించకుండా ఎన్ని అవరోధాలు కలిగించారో అనేటటువంటి విషయానికి ఈ యొక్క దేవాలయమే కారణం. అనేక సంవత్సరాలుగా మరి కోర్టులో వాద్యాలు వేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఈ దేవాలయ నిర్మాణానికి ఆటంకాలు కల్పించినప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు. అదేవిధంగా దేవునికి సేవ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడిని ఈ దేవుడు సృష్టించాడు. కాబట్టి ఆయన నాయకత్వంలో మళ్ళా ఇవన్నీ పునరుజ్జీవింపబడుతున్నాయి. ఒక శక్తిని ప్రసాదించేటటువంటి పరిస్థితి ఉంది. రాజధాని అమరావతి నిర్మాణాన్ని చంద్రబాబు తలపెట్టారని అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షులు మధు పండిత్ దాస్ కొనియాడారు. భవిష్యత్తు తరాల కోసం ఓ విజన్తో తలపెట్టిన అమరావతి నిర్మాణం పూర్తి చేస్తారన్నారు. అమరావతి ప్రపంచ ఉత్తమ నగరంగా, ఆంధ్రప్రదేశ్ ఉత్తమ రాష్ట్రంగా వెలుగొందుతుందని మధు పండిత్ దాస్ ఆకాంక్షించారు. In the present times we have with us the Navayuga Dharmaraju Sri Chandrababu Naidu Garu, who by the divine inspiration is all set to build the most forward-looking and glorious Amaravati city after his recent victory bestowed upon him by Lord Venkateshwara. The concepts of city of Amaravati are most fascinating and shows the visionary thinking of Sri Chandrababu Naidu Garu. I wish and invoke the blessings of Sri Venkateshwara and Mother Durga upon Sri Chandrababu Naidu Garu, so that he is endowed with all the resources to establish Amaravati city and attain the glory of Navayuga Dharmaraju, following in the footsteps of Dharmaraj Yudhishthira. రాష్ట్రంలో మంచి చేయాలనుకునే వారికి ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు ఉండవన్నారు చంద్రబాబు. ప్రజలకు మంచి చేయాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏపీలో భూముల ధరలు పెరిగాయన్నారు.